ఈ రోజు పంచ్ పటాకాలజీ టాపిక్ ఇస్ దూల తీరిందా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? టైం పాస్ కు షాపింగ్ కి వెళ్ళినప్పుడు వాడు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఓనర్ మనతో షాపింగ్ చేయించినప్పుడు దూల తిరిందా అనుకుంటా. వద్దురా అని చెప్పినప్పుడు వినకుండా క్రికెట్ మ్యాచ్ కి గాడి పెట్టుకోకుండా పోవడం. నా స్టీల్ బాడీ రా, నాకేమైతుంది? రాను పోలిముగల బైక్ తో స్పీడ్ వెళ్ళినప్పుడు కింద పడినప్పుడు దూరం అయితే అనిపిస్తుంది. నేను అమ్మాయి, నువ్వు బైక్ మీద నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు పడిపోతావు, నేను ఆడ బండి స్టార్ట్ చేస్తే మొత్తం సుర్ర సుర్ర అని తిరగాలి. రెడీ? చెప్పనా? పడుకున్న కుక్కని లేపి కల్పించుకున్నప్పుడు దోలు తీరిందా అనిపిస్తుంది. నిన్న ఒకటి లేపిండ్రా. నెక్స్ట్, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు ఎదుట దోలా తిరిందా అంటారు. అరే ఫెయిల్ అయ్యడం అది గర్వంగా తీసుకోవాలరా. ఫెయిల్ అయ్యాం కాబట్టి ఏడున్నావు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ 3 సార్లు చదివారా. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడరా. చదవద్దు అని చెప్పండి, చదవండి, కానీ చదువు అవ్వకపోతే ఏడవకండి. కానీ నేను 5th క్లాస్ ఫెయిల్ అయినా కదా, అందుకే ఇట్లా దరిద్రంగా తయారైనా కదా. చెప్పుడానా. సరే, నీకు పెద్దగా నాకు ఏం అవ్వాలనుందిరా? తండ్రి కావాలని అన్న. అరే దానికి పెద్ద కాదు, నీలో మీటర్ బాగుంటే ఇప్పుడే ఆన్సర్ చెప్పు. ఫ్రీగా వస్తుంది కదా అని అడ్డమైనట్టు తిని మోషన్స్ తెచ్చుకున్నాం. ఆడు మోషన్స్ అంటున్నాడు. అమ్మాయిలతో షాపింగ్కి వెళ్ళి మనతో బిల్ కట్టించినప్పుడు దూల తిరిగిందని. నేను చేసే చిన్న చిన్న షాపింగ్ 10,000 20,000 కడితే ఏమైతుంది? మీరు ఒక్క చీరలో మేము 15 అండర్వేలు కొంటాం. అదే చీర నువ్వు కొనిస్తే నేను వేసుకొని పెళ్లిలో పోయి మా ఆయన కొనిచ్చిండు మా ఆయన కొనిచ్చిండు అని చెప్తే నీకు ఎంత గర్వంగా ఉంటుంది. అదే కదా బాధ. నువ్వు ఊరుకో చెప్తే నాకు మీ ఆయన కావాలి అంటారని. చెప్పనా? పాలు విండుదామని ఆవు దగ్గరికి కాకుండా ఎద్దు దగ్గరికి వెళ్ళి తన్నిచ్చుకున్నాం. ఇమాజిన్, ఎద్దు దగ్గర పోయి ఆడు వెతుకుతుంటాడు. రూమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మనం పోతే లోపల గే ఉన్నప్పుడు దూల తీరుతుంది. అది నువ్వు ఉన్నావు, ఇంకోటి అంటే నేను పోతే అన్న ఆల్రెడీ ఇంకొకటి ఉంటాడు, వాడికి అనిపిస్తుంది గే వచ్చిండని. యూట్యూబ్ స్టార్ సుధాకర్ వచ్చి నా దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే అది చెత్త కంటెంట్ అయి ఫెయిల్ అయిపోయినప్పుడు హాయ్, దిస్ ఇస్ భార్గవ్. అరే తిట్టిన పేరు మన ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడతానని బిల్డప్ గా వెళ్ళి తన్నులు తిన్నప్పుడు. నేను మాట్లాడతారా? అరే నేను సెట్ చేస్తారా పోలితోని. హలో మిస్. యా భార్గవ్. సారీ, భార్గవ్. యా మై ఫ్రెండ్. ఓకే. చాలా మనసున్న వ్యక్తి. ఓకే. అందుకే ఐ వాంట్ యు టు యాక్సెప్ట్ హిమ్. ఒకసారి మీ చేతిలో ఉందిస్తారా? ఇది దండలాగా వాడుకుంటారా? యా ఎగ్జాక్ట్లీ. వాడుకోండి. అరే భార్గవ్, మొత్తం సెట్ అయింది. నేను వచ్చాను రా, మధ్యలో నేను వచ్చా. షీ టీమ్ కి సంబంధించిన ఏకైక గొప్ప రాములమ్మన్ రా నేను. నా దగ్గరికి అదే షీ టీమ్ లో ఆడవాళ్ళు ఉంటారంటే నువ్వు ఉన్నావు. అంటే నీ దోస్తేంద్ర తేడాగాడ ఒక తేడాగాడ కదా హెల్ప్ చేసేది. మరదలే కదా అని కమెంట్ చేసుకుంటే పాట పాడుకుంటే తిరిగితే చెప్పు తీసుకొని కొడతా అన్నప్పుడు దూల తీరిందని అనిపిస్తుంది. పాట పాడు మంచిగా. ఇక ఇప్పుడు నీ మరదాల మనసు పడితేనే ఇట్లయితే అదే కాదు, రోడ్డు మీద ఓడిపోయినా చెప్పు తీసుకొని కొడతా. రొమాంటిక్ గా రావే మరదాల. అరే ఇట్రా నా పోరే పట్టుకో, రావే మరదాలా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ వచ్చి జోక్ చేసినప్పుడు సార్ లోపటేం లేదు సార్ అన్నా కూడా చేయి పెడితే దూల తీరింది అనిపిస్తుంది. నీకు దూల తీరదు, వాడికి దూల తీరుతాడు. రాంగ్ బటన్ ప్రెస్ అయితే. హాయ్, దిస్ ఇస్ తేష్ని. స్వీట్ వాయిస్ ఉన్నాక ఒక పాట పాడాలబ్బా మా పటాస్లా. ఏమన్నావు ఏమిన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా
మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే. నీ పాటకి అస్సలు డిష్ దాకదమ్మా, డిష్ చుక్కలకి ఇది ఉండే నీ వెంటనే. శ్రీముఖిని ఏమనొద్దు, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్. ఓకే నేను సుఖలోయమ్మ, నీకు సుఖలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ. చాలమ్మా, ఎండి చేపలన్నీ ఎండిపోయినాయి పో. నాన్న దగ్గర నుంచి ఒక పెద్ద చెట్టు నాకు చేసినట్టు లేదు. మా ఫ్రెండ్ నా పైన సెటైర్ వేద్దాం అనుకున్నప్పుడు నేనే తిరిగి సెటైర్ వేసినప్పుడు దోలు తీరింది అనిపిస్తుంది. నువ్వు రవి కేసినట్టు కదా. రెడీ, సెకండ్ టాపిక్. జర్నీలో చిరాకు ఎప్పుడేస్తుంది మనకి? ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మనకి బాత్రూమ్ కాడ సీట్ దొరికితే చెడ్డ చిరాకు వస్తుందన్న. నిన్నోడు క్లీన్ చేయమన్నాడు దాన్ని. క్లీన్ గా నా బాత్రూమ్ పక్కన సీట్ దొరుకుతుంది కదా. ఓపెన్ చేసి కూర్చొని చూస్తుంటాడు. నేను నెక్స్ట్ జర్నీలో పక్కన పడుకున్న అబ్బాయి ఊకే మీరు మీద పడిపోతుంటే వాడి ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదమ్మా. కొంచెం దూరంగా జరిగి పడుకోండి, జర్నీలో మళ్ళీ పడతారు. ఓకే అండి. నాకు ట్రైన్ జర్నీస్ పడవండి. నెక్స్ట్ బస్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి కూర్చోకుండా ఒక ముసలావిడ కూర్చుంటే పరమ చిరాకేస్తానా. అరే అమ్మమ్మ కూర్చుంటేనే చాలా బెటర్ రా. ఇట్లాంటిది కూర్చున్నాను కొన్ని సీట్ ఎక్కడ దొరుకుతుంది రా కూర్చోనికి. నెక్స్ట్ జర్నీ చేస్తున్నప్పుడు మొబైల్లో సడన్ గా ఛార్జింగ్ అయిపోతే చార్జర్ తెచ్చుకోవా నువ్వు? పెట్టుకోవడానికి కుదరదు కదా, బస్ లో గానీ ట్రైన్ లో గానీ. పవర్ బ్యాంక్ లేదా? లేదు. నీకు తెలివి లేదు. చెప్పు, జర్నీలో చిరాకు ఎప్పుడేస్తుంది? మన శత్రువు కూడా మన పక్కన వచ్చి కూర్చున్నప్పుడు. మీరు ఎందుకు చెప్పిస్తారండి ఆన్సర్లు?